కొర్ర మిరియాల గోంగూర అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర మిరియాల గోంగూర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, మెంతులు చిటికెడు, ఎండుమిర్చి 4, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, ఇంగువ తగినంత, గోంగూర 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్. కొర్ర మిరియాల గోంగూర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం కొర్రలు, గోంగూర ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకున్నాము. దాంతోపాటు మిరియాల ఫ్లేవరు. కొర్రల గురించి చెప్పాలి అంటే అధికంగా ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, తర్వాత థియామిన్, అలాగే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ని కూడా చాలా బాగా పెంచుతుంది. కొంతమందికి నాడీ వ్యవస్థ మెరుగుపరచడానికి చాలా రకాల టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటారు. సో ఈ పల్స్ని కూడా, మనకు పల్స్ రేట్ని కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి, బరువు తగ్గడానికి, కండరాల బలాన్ని పెంచుకోవడానికి, పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గించడానికి, షుగర్ ఉన్న వాళ్లకు, ఇలా అందరికీ కూడా కొర్రలో యూనివర్సల్గా చాలా చక్కటి మేలు చేస్తుంది. అలాగే మనకి గోంగూర విషయానికి వస్తే గోంగూరలో అధికంగా ఐరన్ ఉంటుంది. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్కి 100% గోంగూర పెడతారు. బాగా చక్కగా గోంగూర పప్పులు, గోంగూర కూరలు బోల్డ్ రకాలు చేసి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఐరన్ వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఐరన్ కాబట్టి. సో గోంగూర మనకు ఐరన్తో పాటు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే గోంగూర, కాకరకాయ ఇవన్నీ విన్న వెంటనే ఫస్ట్ షుగర్ వాళ్ళకు చాలా బాగుంటుంది అనే ఒక మాట వింటూ ఉంటాం. అంతేకాకుండా ఇది కూడా అండి, గోంగూర కంటి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మరి అటువంటి గోంగూరతో అలాగే కొర్రలతో ఈరోజు మనము ఒక చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ అన్నానికి సంబంధించి ఒక చక్కటి పొడి తయారు చేసుకుందాం. ఆ పొడి ఏంటి అంటే మీరు ఈ అన్నంలోనే కాదు, వేరే ఎటువంటి రైస్ ఐటమ్స్లో అయినా వేయొచ్చు, ఎటువంటి కూరల్లో అయినా కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించేసి మనకు కొంచెం బాండి వేడెక్కిన తర్వాత కావలసినవన్నీ కూడా వేసుకొని చక్కగా పొడి తయారు చేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లోకి బాగుంటుంది, చక్కగా లంచ్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు, బ్రంచ్ లాగా తినచ్చు. అంటే కొంతమందికి బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి హాయిగానే ఉంటుంది పొట్ట. కొంతమంది బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి అని చెప్తూ ఉంటారు. కొన్ని మాటలకి ఏంటి అంటే, కొన్ని స్టేట్మెంట్స్కి 2 రకాలుగా మనకు సమాధానాలు వస్తూ ఉంటాయి. ఏది కరెక్టో ఏది తప్పు అనేది రుజువు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకరికి ఒకటి తప్పు కావచ్చు, ఒకరికి అది రైట్ కావచ్చు. సో దానికి మనం ఏమి చెప్పలేమనుకోండి. అంటే ఈ విషయంలో కూడా ఏంటి అంటే, ఎందుకు అంటున్నాను అంటే, కొంతమందికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ తింటూ ఉంటారు 12 గంటలకి, 12:30 ప్రాంతాలకు. ఒకప్పట్లో వాళ్ళు మన పెద్దవాళ్ళు తినేదానిలాగా. సో అలాంటి టైంలో కూడా మనకి కొర్రలు, అలాగే ఇటువంటి రైస్ ఐటమ్స్ తిన్నప్పుడు మనకు అన్ని రకాల పోషక విలువలు ఒకే దాంట్లో అందుతాయి. బాండి కూడా కాస్త వేడైంది కాబట్టి ముందుగా శనగపప్పు, డ్రైగానే, మననేమి నూనె అదేమీ వేయట్లేదు, డ్రైగా మనం వేయించుకుంటే ఏంటి అంటే ఇన్ ద ఫ్యూచర్ మిగిలినా కూడా ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ధనియాలు, ఆ తర్వాత మిరియాలు. సో మిరియాలు కొంచెం ఎక్కువగా వేస్తున్నారండి, ఎందుకంటే మనకి మన పేరులోనే ఉంది కదా మిరియాల గోంగూర అన్నం. సో మిరియాల కంటెంట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అంటే కొంచెం మనకు స్పైసీగా చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చాలా కొంచెం మెంతులు. మెంతులు ఎప్పుడూ కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడూ వేయము, ఎందుకంటే ఓవర్గా చేదైపోకుండా చూసుకుంటాం. ఇలా చక్కగా మనకు లైట్గా వేయించేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం తీసేసుకోవచ్చు. సో గోంగూర ఖచ్చితంగా మన గోంగూర కూర, గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, ఇలా ఏ రూపంలో అయినా కూడా, నిలువ పచ్చళ్ళు కన్నా కూడా అండి ఎప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు చాలా మంచిది ఆరోగ్యానికి. అంటే వాటిలో తక్కువ ఉప్పులు అవి మనం కలుపుతాం కదా, నిలువ పచ్చళ్ళలో చాలా ఎక్కువ కలుపుతూ ఉంటాం. అవి నిలువ ఉండి 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 ఏంటి అంటే అది ఒక వేరే రకమైన ప్రాబ్లమ్స్. సో ఎప్పుడు కూడా రోటి పచ్చళ్ళు, అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆహా, సూపర్ స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనకు కప్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను.
సో ప్రస్తుతానికి దీన్ని నేను పొడిగా తయారు చేసుకొని తీసుకొస్తానండి. దాని తర్వాత మనము ఇక అన్నం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా మనము పొడిగా తయారు చేసేసుకున్నాము. స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుందండి. మిరియాలు ధనియాలు ఉన్నాక అసలు ఇంకా స్మెల్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు కాస్త నూనె, ఇక మన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం కదా, కాస్త నూనె వేసేసుకుందాం. ఒక 2 స్పూన్ల నూనె వేసేసానండి. మనకి ఆల్రెడీ బాండి వేడిగానే ఉంది కాబట్టి పెద్ద టైం కూడా తీసుకోదు. ఇందులో కాస్త ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ఇంగువ, ఇదొకసారి చక్కగా వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇదిగోండి 1 కప్పు గోంగూర చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, తురుముకున్నటువంటి గోంగూర చిన్నగా కట్ చేసుకోవాలండి. మనకు 2 కప్పులు వేసినా కూడా నష్టం లేదు, ఎందుకంటే ఆకుకూరలు మీ అందరికీ తెలుసు ఎంత కప్పు వేసినా కూడా అది చివరికి చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి. కానీ ఏంటంటే గోంగూర విషయంలో ఒక్కటి, అది ఓవర్ పులుపు అయిపోకుండా చూసుకోండి అంతే. ఎందుకంటే గోంగూరకంటూ ప్రత్యేకంగా ఒక టేస్ట్ ఉంటుంది, దానికంటే ఒక పులుపు టేస్ట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేస్తే కూడా ఓవర్ పులుపు అయిపోతుంది కాబట్టి కూడా మనం కొంచెం ఒకటే కప్పు వేసాం. నార్మల్గా అయితే 2 కప్పులు ఫుల్గా వేస్తూ ఉంటాం. చూసారా, చాలా ఫాస్ట్గా దగ్గర పడిపోతుంది కూడా యాక్చువల్లీ. సో ఇప్పుడు మనము ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కొర్రలు ఇదిగోండి చక్కగా పొడి పొడిగా ఉడికి చేసుకున్నాము. కొంచెం నీళ్ళు తక్కువ వేసి ఉడికించుకుంటే మనకి చక్కగా పొడి పొడిగా అవుతుందన్నమాట. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం బాగా. మనకి మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కాస్త ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే గోంగూరకి ఉల్లిపాయ ముక్కల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇక ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా చివరిగా వేసేసుకుందాం. నాకు తెలిసి మొత్తం వేసినా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇది ఓవరాల్గా దీని టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసా, మంచి ఘాటు టేస్ట్లో భలే ఉంటుంది నాకు తెలిసి. సో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందామండి, ఎక్కువ కాదు, జస్ట్ మనకు ఆ పొడి కలవడానికి మాత్రమే. ఇదొకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ప్లేట్ కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాటు ఘాటుగా మన అన్నం రెడీ. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. చూసారా, ఇలా చక్కగా కొర్ర మిరియాల గోంగూర అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర మిరియాల గోంగూర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, మెంతులు చిటికెడు, ఎండుమిర్చి 4, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, ఇంగువ తగినంత, గోంగూర 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్. కొర్ర మిరియాల గోంగూర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో శనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకుని పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, తరిగిన గోంగూర వేసి వేగాక
ఉడికించుకున్న కొర్ర అన్నం, సరిపడా ఉప్పు, తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా పొడి అన్ని వేసుకుని కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర మిరియాల గోంగూర అన్నం రెడీ.